చేరుకుడొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరొక పర్యాయము మరి కాజా గ్రామాన్ని రావడానికి దేవుడు సహాయం చేసినందుకు ఆయనకి వేవేలొస్తుంది. ప్రార్థన చేసినటువంటి రోజు మేరీకి, పాటలు పాడినటువంటి ఎస్తేరు గారికి, తీసుకొని వచ్చిన భాషకి, నాకు కూడా తోడైనందుకు నీకు ఇస్తాను. సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడుతుండగా మీరే మాతో ఉండి నడిపించి దీవించమని, కార్యం జరిగించమని మహారాష్ట్రుడు యేసు నామములో ప్రార్థన చేసి వెళ్తున్నాము. బైబిల్లో ఆది కాండము 11వ అధ్యాయము 26వ వచనముతో అబ్రహాము యొక్క ప్రస్తావన బైబిల్లో మొదలవుతుంది. అప్పటి వరకు బైబిల్లో అబ్రహాం అంటే ఎవరో తెలియదు. నాహోరు అనేటువంటి అతనికి తెరహును కనిన తర్వాత తెరహుకి 70 ఏళ్ళు బతికి అబ్రహామును, నాహోరును, హారానును కనిన. ఇక్కడ మనం 11వ అధ్యాయము 26వ వచనములో ఈ మాటలు మనం చూస్తాము. అబ్రహాము ఎవరి కుమారుడు? తెరహు యొక్క కుమారుడు. అలాగే దేవుని యొక్క మహాప్రేమలో 29వ వచనానికి వస్తే అబ్రహాము పేరు మొదట అబ్రామును నాహోరును వివాహము చేసుకున్నారు. 2 పిల్లలు వివాహం చేసుకున్నారు. అబ్రాము భార్య పేరు శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయినటువంటి హారాను కుమార్తె. దేవుని యొక్క మహాప్రేమలో మనం కనుక చూసినట్లయితే 31వ వచనంలో వీళ్ళు తెరహు కుమారుడు అబ్రాము, అలాగే కుమారుడు హారాను కుమారుడు లోతు ఎక్కడికి వెళ్ళారంటే అతని భార్య కలిసి కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. ఈ ఊరు అనేటువంటి పట్టణము టర్కీలో ఉంటుంది. దేవుని ప్రేమించిన హారాను అనేటువంటి ఊరేమో ఇరాక్లో ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారట? కల్దీయులు అనే ఊరు పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. వీళ్ళు హారాన్లో నివసించినట్టుగా మనకు కనబడుతుంది. ఊరు అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కల్దీయుల ఊరు అనేది టర్కీలో ఉంది. ఇది దేవుని యొక్క ప్రేమలో. ఇరాక్లో ఉన్నది ఊరు అనేటువంటి పట్టణం నుంచి వీరు బయలుదేరి కనానుకు బయలుదేరారు. మంచిది. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమలో 12వ అధ్యాయానికి వస్తే దేవుని యొక్క ప్రేమలో చూడండి, 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు 1వ వచనం నుండి 9వ వచనం. ఇక్కడ జరిగింది ఏంటంటే యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతాడు. అబ్రహాం ఎవరు? ఇప్పుడు దాకా అన్యుడే, బొమ్మల వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నటువంటి వారు, ధనవంతులు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ 2వ వచనంలో పిలవంగానే, ఇంకా వస్తానని కూడా చెప్పకముందే దేవుడు అబ్రహాముని ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిందని అబ్రహాముతో అనగా, ఎలాంటి ఆశీర్వాదం అండి? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్నెవరైనా ఆశీర్వదిస్తే వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాను, నిన్నెవరైనా దూషిస్తే వాళ్ళని కూడా నేను శపిస్తాను. భూమి మీద సమస్త వంశములు, ఈ యొక్క వంశమే కాకుండా, ఇతను హెబ్రీయుడు, ఈ వంశమే కాకుండా సమస్త వంశాలు, ఎన్ని వంశాలు ఉన్నాయో భూమి మీద అన్ని వంశాలకి కూడా ఏం చేస్తానంటే ఆశీర్వాదము ఇస్తున్నానని అబ్రహాముతో అనగా, ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో ఇతను హారాను నుండి బయలుదేరాడు. ఇందాక కల్దీయులని ఊరు నుండి వాళ్ళు వచ్చారు.
ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు? లోతు అతనితో కూడా ఉన్నాడు. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడుగలవాడు. ఈ 75 సంవత్సరాల వరకు కూడా అతను ఎలాగున్నాడండి? అన్యుడిగా ఉన్నాడు. దేవుడు పిలుపు లేదు, దేవుడు ప్రార్థన లేదు, దేవుడితో సంబంధాలు లేవు, సంబంధాలు లేవు. ఇప్పటి నుంచి దేవునితో సంబంధాలు వచ్చాయి. దేవుడు మాట విన్నాడు. ఇక్కడ చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు ఈ భాగంలో. ఏమంటే ఆశీర్వాదం వచ్చింది, దేవుని మాట విని బయలుదేరాడు, గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు, సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. 12వ అధ్యాయమే 7వ వచనం. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇస్తానని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టాడు. ఇక్కడ దేవుడు ఇంకొక వాగ్దానం చేశాడు ఇతనికి. ఏమని వాగ్దానం చేశాడంటే, సంతానము ఇస్తాను నీకు, ఆ సంతానానికి ఈ దేశం కూడా ఇస్తానని చెప్పి. ఎంత గొప్ప దేవుడు! ముందుగానే ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. హారాన్ నుండి బయలుదేరారు. దేవుని యొక్క ప్రేమలో దేవుడు వాగ్దానం చేశాడు. 8వ వచనం. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిన మేలుకి కృతజ్ఞత అంటారు. ఆ కృతజ్ఞత చూపిస్తూ ఏమంటున్నాడు ఇక్కడ, ఇతను ఒక్కడే ఉన్నాడు కదా, ఎవరు లేరు, అందరూ వచ్చేసారు బయటికి, వాళ్ళ వరకే ఉన్నారు. అక్కడ అతను బలిపీఠం కట్టి దేవుడికి ప్రార్థన చేశాడు. కాబట్టి ఇతనిలో ఏ గుణం ఉంది? లోబడే గుణం, దేవుడు చెప్పిన మాట వినే గుణం, బలిపీఠాలు కట్టే గుణం, అలాగే ప్రార్థన చేసే గుణం. ఇన్ని లక్షణాలు ఇందులో ఉంటాయి. అందుకనే ఆశీర్వాదానికి అతను పాత్రుడు అయ్యాడు. 10వ వచనం కనుక మనం చూస్తే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది, కనానులో కరువు వచ్చింది అంటండి. కరువు వస్తే వాళ్ళు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులోకి వెళ్ళినట్టుగా రాయబడింది. ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరి కరువు వచ్చిందని అక్కడికి వెళ్ళాడు. మనం కనుక చూసినట్లయితే దేవుని ప్రేమించి పిల్లల 13వ అధ్యాయం 2వ వచనంలో, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయ్యుండెను. భేదోడేం కాదు, బాగా ధనవంతుడు. కాబట్టి ఈ రోజున చాలామంది ధనవంతులు ఉండొచ్చు, కానీ దేవుడి మాట వినకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు, విన్నా కూడా పట్టించుకొని వాళ్ళు ఉండొచ్చు, లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉండొచ్చు. కానీ అబ్రహాం అలా కాదు. దేవుడి మాట విని దానికి లొంగి మరి వాళ్ళ ఊరు నుంచి బయటకు వచ్చినట్టు కనబడుతుంది. 8వ వచనానికి రండి దేవుని యొక్క ప్రేమలో. కాబట్టి అబ్రహామును బంధువులను కనుక నాకు నీకును నా పశువులకు కాపర్లకును నీ కాపర్లకును కలహం ఉండకూడదు. ఇక్కడ మధ్యలో తమ్ముడు కొడుకు, అంటే కొడుకు వరుస అవుతాడు. ఎవరికి? అబ్రహాముకి. తమ్ముడు కొడుకే కదా, ఈయన పెదనాన్న అవుతాడు. మరి ఆ యొక్క కుమారుడు లోతుకి మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పశువుల కాపర్లకి మధ్య గొడవలు వచ్చాయి. ఆ బంధువులు కాబట్టి మనకి గొడవలు ఎందుకులే, నీకు ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళు, నాకు ఇష్టమైన చోటుకి నేను వెళతాను, నువ్వే ముందు కోరుకోమని కొడుకు లాంటి ఆయన లోతుకి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇద్దరు విడిపోయినట్టుగా కనబడుతుంది. దేవుడు అతనితో మాట్లాడి కన్నులెత్తి చూడు, ఈ ప్రాంతమంతా కూడా నీకు ఇస్తానని దేవుడు చెప్పేశాడు. ఎప్పుడు? ఆ యొక్క సొదొమ గొమొర్రాలను కోరుకున్నటువంటి లోతు. దేవుని యొక్క ప్రేమలో మనం కనుక ఆలోచన చేసినట్లయితే 2వ వచనంలో మనకు కనపడింది ఇది ఏంటంటే, అబ్రహాము ధనవంతుడు అని. 8వ వచనంలో ఏం కనపడుతూ ఉంది? అబ్రహాముకు బంధువులు కనుక గొడవలు వచ్చాయి కాబట్టి విడిపోయారని కనపడుతూ ఉంది. 8వ వచనంలోనే దేవుని యొక్క ప్రేమలో హెబ్రోన్ 13వ అధ్యాయము 8వ వచనంలో ఇతను ఎక్కడికి వచ్చాడంట? హెబ్రోన్కు వచ్చాడు. ఇతను వెళ్ళిపోయాడు కదా. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను అక్కడి నుంచి బయలుదేరి అతను వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. అదే హెబ్రోను. సొదొమ మనుషులు మంచివాళ్ళు కాదు ప్రియులారా. కాబట్టి అలాంటి ప్లేస్ ఏమో లోతు కోరుకున్నాడు, ఇతనేమో చివరికి
హెబ్రోన్కి వచ్చాడు. 18వ వచనంలో అప్పుడు అబ్రాహాము తన గుడారమును తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపెట్టాడు. అక్కడ మళ్ళా వచ్చాడు, వేరే ప్లేస్కి వచ్చాడు. ఎక్కడది? హెబ్రోన్కి వచ్చి మళ్ళీ అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టినట్టుగా మనకి ఈ వాక్యంలో 18వ వచనంలో మనకి కనపడతా ఉంది. దేవుని యొక్క ప్రేమలో 14వ అధ్యాయానికి వచ్చినట్లయితే దేవుని యొక్క ప్రేమలో 13వ వచనానికి రండి. ఇతను తప్పించుకొని పోయినటువంటి ఒకడు వచ్చి హెబ్రీయుడైనటువంటి అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడు ఆనేరు సహోదరుడు అయిన మమ్రేయను అమోరేయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకుని వారు. ఈ సమయంలో మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఇతను ముసలితనంలో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆ యొక్క మనుషులను పట్టుకొని మరి వాళ్ళ తమ్ముడికి సంబంధించిన ఆస్తిని అంతటిని కూడా అతను మళ్ళీ తీసుకొని వచ్చాడు. 14వ వచనంలో అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడిందని విని తన ఇంట వ్యక్తి బలపరచబడిన 318 గురిని వెంటబెట్టుకొని దాని మట్టుకు ఆ రాజును తరిమేసేసి మరి ఆ యొక్క మొత్తం ఆస్తి యావత్తు 16వ వచనం తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును ఆస్తిని స్త్రీలను ప్రజలకు తిరిగి తీసుకుని వచ్చాను. వీళ్ళరా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే 20వ వచనంలో అంతా తీసుకొని కొల్లగొట్టి తీసుకొచ్చిన తర్వాత నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన మహోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎవరికి ఇచ్చాడు? సొదొమ రాజుని ఆ యొక్క వారిని అంతా ఓడించి తీసుకొని వచ్చిన తర్వాత ఈ యొక్క షాలేము రాజుకి ఈ యొక్క సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ దశంభాగం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆలోచించేయండి. ధర్మశాస్త్రము లేనప్పుడే మరి అతను సంపాదించిన డబ్బులోనిచ్చి దేవునికి దశంభాగం అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే ఇందులో అతను ఎలాగ చేశాడో మనం కూడా అలాగే చేయాలి. మరొక మాట మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 11వ వచనం. మరి ఇతను దేవుడు ఒక మాట చెప్పాడు, 3 ఏళ్ళ నేను స్వతంత్రించుకుంటాను ఆ దేశం అని చెప్తున్నావు కదా, అది ఎలాగా అని అడుగుతాడు. 7వ వచనం. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరిన పట్టణము నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు మరి నేను దాన్ని స్వతంత్రించుకుంటానని నాకు ఎట్లా తెలుస్తుంది అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావుర పిల్లను నా యొద్దకు తెమ్మని అడిగాడు దేవుడు. అవి తీసుకొచ్చి బలిపీఠం మీద వాటిని పెట్టాడు. 11వ వచనం. గద్దలు ఆ కళేబురముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాడు. అయితే పొద్దుగూకుతుంది, ఇంకా దేవుడు రాలా. సాయంకాలం పూట నైవేద్యం పెడతారు వీళ్ళు. పొద్దుగూకుతున్నప్పుడు నైవేద్యం పెడతారు. కాబట్టి దేవుడు పొద్దుగూకే సమయంలో మనతో మాట్లాడతాడు. 6 గంటలప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు సాయంకాలం. కాబట్టి పొద్దుగూకిపోయినప్పుడు అబ్రాము నిద్రపోయాడట. అప్పటిదాకా తోల్తా కూర్చున్నాడు. పాపం విసుకొచ్చిందేమో. మరి దేవుని యొక్క కళేబరముల మీద ఏవైనా వాలితే మరి దేవుడు తినడు కదా అవి, అంటే అదొక నైవేద్యం కదా, ఆ నైవేద్యం ఆయన తినడు కదా. మరి ఇతను పడుకునేసరికి ఆ పక్షులు వచ్చినాయేమో మనకైతే తెలియదు. అప్పుడు ఆయన నీ సంతతి వారు ఒక రకమైనటువంటి శాపాన్ని పెట్టాడు దేవుడు. ఆశీర్వాదం ఇచ్చాడు పిలవంగానే. 15వ అధ్యాయానికి వచ్చేసరికి శాపం కూడా వచ్చేసింది. తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. ఎన్ని సంవత్సరాలు కూడా చెప్పాడు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు వారికి ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను, అది ఐగుప్తు. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరేస్తారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న చౌదిద్దులు, ఆ బంగారం అంతా కూడా వాళ్ళు వచ్చేటప్పుడు ఐగుప్తుల నుంచి తీసుకొచ్చుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర అన్నీ ఒలుచుకొని తెచ్చినట్టే అనమాట. ఎందుకు మాకు ఇంక ఈ బతుకు అనుకుని వాళ్ళు బాధపడ్డారు. మొత్తం ఇచ్చేశారు. దేవుని యొక్క ప్రేమలో దేవుడు ఇంకొక వాగ్దానం ఇక్కడ చేశాడు 15వ వచనంలోనే. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదు.
ఇతను మళ్ళీ కానాను చూస్తాడా? లేదు, చూడు. ఎందుకని? అతను 175 సంవత్సరాలు చచ్చిపోతాడు. వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారు? 400 ఏళ్ళ తర్వాత. కాబట్టి ఇతను చూడు దాన్ని. మరి ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు, అయితే నీవు మంచి వృద్ధాప్యములో పాతి పెట్టబడదు. మంచి వృద్ధాప్యం వస్తుంది. ఇక్కడ 175 సంవత్సరాలు అతను చనిపోయేటప్పుడు. కాబట్టి మంచి వృద్ధాప్యమే. మామూలుగా 75 బతికితేనే ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో 175 అంటే కొంచెం ఎక్కువ కింద లెక్కే. దేవుని యొక్క ప్రేమలో నోవహు కాలంలో ఏజ్ని తగ్గించేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క కృపలో ప్రియులరా మరొక వాగ్దానం చేశాడు. 5వ వచనంలో మనకు కనపడుతుంది. 15:5లో మరొక వాగ్దానం ఏమంటున్నాడు? నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించడానికి నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానమును అలాగ చేస్తానని మరొక వాగ్దానం చేశాడు. ఇక్కడ మరొక వాగ్దానం మనకి దేవుడు కనపడతా ఉంది. అలాగే 7వ వచనంలో దేవుడు అతన్ని దర్శించినట్టుగా మనకి కనపడతా ఉంది. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా చెప్తున్నాడు దేవుడు. 5-6 వచనంలో దేవుడు అతను యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని కూడా వ్రాయబడింది. దేవుని యొక్క ప్రేమ ప్రియులకు ఎంత గొప్పదో చూడండి. 11వ వచనానికి వస్తే అతడు అవన్నీ తీసుకొని వాటి నడుమును ఖండించి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడింది. దేవుడితో మరి మాట్లాడాడు ఇతను. దేవుడితో మాట్లాడాడు. మరి అతను చెప్పినట్టుగా ఇతను చేసినట్టుగా కూడా మనకి ఈ యొక్క వాక్య భాగంలో కనపడతా ఉంది. అతను నిద్రపోయిన తర్వాత 13-14 వచనాల్లో నీ సంతతికి ఏమి ఇస్తానని చెప్పాడో, ఆ పరదేశమందు నివసిస్తారు మీరు అని చెప్పాడు. తర్వాత 400 ఏళ్ళ తర్వాత తిరిగి వస్తారని చెప్పాడు. నీవు క్షేమంగా పెద్ద వయసులో చనిపోతావని కూడా చెప్పాడు. 16వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే 2వ వచనం, ఇక్కడ శారా అంటే భార్య గురించి మళ్ళీ మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఆమెకు పిల్లలు లేరు, వడ్రాలై ఉంది. కానీ దేవుడు ఏం చెప్పాడు ఇందాక 12వ అధ్యాయంలో? నీ సంతానానికి నేను కనాన్ని ఇస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు పిల్లలే లేరు కదా. 75వ సంవత్సరంలో వచ్చారండి వీళ్ళు. ఇప్పుడు ఇతనికి 85 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? 10 ఏళ్ళు. 10 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు. దేవుళ్ళలోకి వచ్చినా కూడా పిల్లలు లేరు. అప్పుడు భార్య ఏముంటుందంటే, మన ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంది కదా, నా దాసితో పొమ్మని, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పింది. అబ్రాహాము శారా మాట విన్నాడు. ఇదే తప్పు అతను చేసింది. దేవుడు చెప్పిన మాటను, వాగ్దానాన్ని మరిచి గుర్తుంచుకోకుండా, భార్యతో కూడా వాదించకుండా, అట్లా చేయకూడదు మనం అనకుండా, ఇతను పిల్లలు లేరు కాబట్టి ఇతను కూడా ఉండుండొచ్చు కోరిక, నాకు కూడా పిల్లలు ఉంటే బాగుండేది. కానీ లేరు. 10 ఏళ్ళు అయిపోయింది ప్రభులోకి వచ్చి, కానీ పిల్లలు లేరు. మరి దేవుడు వాగ్దానాన్ని మరిచిపోయాడు పిల్లరా. భార్య మాట విన్నాడు. మరి ఇక్కడ మనకి ఆ హాగరు అనేటువంటి అమ్మాయి, దాసి అంటే పనిచేసే పిల్ల వాళ్ళ ఇంట్లో, 3వ వచనంలో ఆ యొక్క దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలని తీసుకొని తన పెనిమిటి అయినటువంటి అబ్రాహాముకు భార్యగా ఉండినట్లు. ఏమి కూడా భార్యే అంటే కలిసే ఉంటారు వీళ్ళు. పని అమ్మాయి, ఓనరు, అలాగే ఓనరు భార్య, ఈ ముగ్గురు కలిసే ఉంటారు. కాబట్టి భారీగా అతను ఇచ్చింది. అంటే ఇక తనతోటి అతను పిల్లల్ని కనొచ్చు భార్య అంటే. దేవుని ప్రేమించిన పిల్లలు. అతను హాగరుతో పోయినప్పుడు గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయ్యి మరి ఆ యొక్క ఇష్మాయేల్ని కనింది. మనకు కూడా తిప్పలు తెచ్చిపెట్టారు అబ్రాహాం చేసిన ఆ తప్పుకి. శారా చెప్పిన మాట వినటం వల్ల దేవుడు ఎంతగానో గొప్ప దేవుడండి. అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే ఆయన చెయ్యనిదంటూ ఏది కూడా లేదు. కాబట్టి మనం 15వ వచనం కనుక చూస్తే 16వ అధ్యాయంలో 15వ వచనం, తరువాత హాగరు అబ్రాహామునకు కుమారుని కనెను. అబ్రాహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టి, ఇష్మాయేలు అనే పేరు వచ్చేసి, అయితే దేవుడు ఆ యొక్క బిడ్డని ఆమెని పంపించేస్తాడు. పంపించేయమని అడుగుతుంది భార్య. ఆ మాటకి తను తడపటాయిస్తూ ఉంటే దేవుడు అంటాడు, నీ భార్య మాట చెప్పినట్టు చేయమన్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఇష్టం లేదు. ఎవరు పుడతారు? ఇస్సాకు పుడతాడు. కాబట్టి ఇస్సాకే వాగ్దాన కుమారుడు.
ఇష్మాయేలు వాగ్దాన కుమారుడు కాదు. అతని శరీర కోరికలను బట్టి లేదా శారాకున్నటువంటి ఆశను బట్టి ఆమె పిల్లల్ని ఆమె ద్వారా కన్నారు. దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మనము 17వ అధ్యాయంలో 1-2 వచనాలు కనుక చూస్తే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండుము. అంటే ఇప్పటిదాకా ఎలాగున్నాడు? నింద కలిగిన వాడుగానే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మాట వినకుండా భార్య మాట వినటం జరిగింది. మరి అప్పుడు దేవుడికి కోపం రావాలి. అయితే ఇది పాత నిబంధనలో మొదట్లో ఉన్నటువంటి సంఘటన కాబట్టి దేవుడే తగ్గించుకొని మళ్ళీ అబ్రహాంతో మాట్లాడతాం మొదలుపెట్టి నా సన్నిధిలో నువ్వు ఎలాగ ఉండాలంటే నిందారహితుడివై ఉండాలి, నాకును నీకును మధ్యన నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించింది. మొదట్లో కూడా ఇదే చెప్పాడు, ఆశీర్వాదం అభివృద్ధి పట్టరానంతగా ఇస్తానన్నాడు. అయినా కూడా అది వినకుండా దేవునికి విరోధంగానే ఇతను నడిచినట్లుగా మనకి కనపడతా ఉంది. దేవుని యొక్క ప్రేమలో నిబంధన చేశాడు. ఇప్పుడు ఈ 2వ వచనంలో ఏమని నిబంధన చేశాడంటే, ఇదిగో నేను నీతో నిబంధన చేస్తాను 3వ వచనంలో అని చెప్పి ఉన్నాడు. అప్పుడు ఏంటి ఆ నిబంధన అంటే, గోప్యాంగ చర్మమును సున్నతి చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మీరు నా బిడ్డలు అవుతారు అని దేవుడు ఆ యొక్క అబ్రహాముకి చెప్పినట్టుగా మనము ఈ వాక్యంలో చదువుతాం. 10వ వచనంలో ఏమని, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఎదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవాలి. దేవుళ్ళో ఉన్నాను అని చెప్పుకున్నారు అని అంటే వాళ్ళు సున్నతి పొందిన బిడ్డలైతేనే దేవుని యొక్క బిడ్డలుగా మారతారని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. మనం చూసినట్లయితే 17:4లో దేవుడు ఏం చెప్పాడంటే, నీవు అనేక జనములకు తండ్రి, మరొక ఆశీర్వాదం ఇచ్చాడు, అనేక జనాలకు తండ్రి అవుతాడు. ఇప్పుడు కూడా మనం అబ్రహాం ఎవరయ్యా అంటే విశ్వాసులకు తండ్రి, అంటే దేవుణ్ణి ఎరిగి విశ్వాసంతో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి కూడా అతను తండ్రి. కాబట్టి అనేక జనములకు నీవు తండ్రి అవుతావని దేవుడు వాగ్దానం మనకి కనపడుతూ ఉంది. సున్నతి నిబంధన చెప్పాడు. శారా పేరు మార్చాడండి. 18వ వచనానికి రండి. అబ్రహాము ఇష్మాయేలును సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, ఆ తర్వాత జరిగింది ఏంటంటే, మనం చూసినట్లయితే శారా అనొద్దు, నీకు ఆమెని పేరు మార్చేసేసి దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తా అన్నాడు, మరియు భార్య అయిన 15వ వచనం, మరియు భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా అంటే రాజకుమారి అని అర్థం వస్తుంది. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలగజేసిందను. నేను ఆమెను ఆశీర్వదించాను. ఎవరిని? భార్యను కూడా. భర్తను ఆశీర్వదించాడు, ఇప్పుడు భార్యను కూడా ఆశీర్వదించానని చెప్తున్నాడు. ఆమె అనేక జనములకు తల్లి అయి ఉండుదని, జనముల రాజుల ఆమెలో కలుగుతుందని అబ్రహాంతో చెప్పాడు. రాజులు పుడతారు ఆ కుమారుడి ద్వారా, అతని పేరు అబ్రహాం అని పెడతావు, ఇస్సాక్ అని పెడతావు, దేవుని పేరు ఆమెను ఆశీర్వదిస్తున్నారు. అంతేకాదు అనేక జనాలకు తల్లిగా ఉంటుంది. ఇప్పుడు ఆమె ద్వారా పుట్టినటువంటి వ్యక్తి ఇస్సాక్ అంటే వాగ్దానం ద్వారా. కాబట్టి మనం కూడా వాగ్దానం ద్వారానే దేవుని బిడ్డలం అయ్యాం. ఎందుకంటే ఆయన ఎందరు అంగీకరించిన వారందరినీ నా పిల్లలు చేసుకుంటా అన్నాడు. ఆ వాగ్దానం ప్రకారం మనం పిల్లలం అయ్యాం. ఎవరు పిల్లలు? ఇప్పుడు విశ్వాసం ద్వారా పిల్లలకు అన్నటువంటి శారా అబ్రహాం యొక్క పిల్లలం. కాబట్టి మనం కూడా వాళ్ళిద్దరికి ఎప్పుడు మనం వందనాలు చెప్పాల్సినటువంటి వారమే. దేవుని యొక్క మహాప్రేమలో ఆలోచించండి. 19వ వచనానికి వస్తే, దేవుడు నీ భార్యను శారా అన నిశ్చయముగా కుమారుని కంటుంది, అతనికి ఇస్సాక్ అని పేరు పెట్టు, నా నిబంధన అతనితో స్థిరపరుస్తానని దేవుడు చెప్పినట్టుగా మనకి ఈ వాక్యం కనుక 18వ అధ్యాయానికి వచ్చినట్లయితే వాగ్దానాలు దేవుడు అనేక పర్యాయాలు ఇతనికి ఇచ్చినట్టుగా మనకి కనపడతా ఉంది. 1-2 వచనాలను ఏమంటున్నాడు, మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గరికి అతను కూర్చొని ఉన్నప్పుడు మరి ఎండవేళ దేవుడు అతనికి కనపడ్డాడట. మళ్ళా యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూడగా 3 మనుషులు వస్తున్నారంట. ఆ 3 మనుషులు వారిని చూసి గుడారంలో ఒకటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి
ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నాయి కదా, ఇప్పుడు మా దాసుని ఇంటికి రావండి అని పోవద్దు అని చెప్పేసి బతిలాడు. సరే వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆ ప్రేమలో మనం కనుక గమనించినట్లయితే 18వ అధ్యాయము 3వ వచనంలో 18వ అధ్యాయము 3వ వచనం ఆ కటాక్షము నీ మీదకి వస్తుందని చెప్పిన తర్వాత 13వ వచనానికి రండి. 13వ వచనం 13. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించనా అని శారా నవ్వింది. 12వ వచనంలో అబ్రహాం కూడా నవ్వాడు. వృద్ధుడై ఉన్నాను కదా అని అతనితో తనలో నవ్వుకున్నాడు. అబ్రహాం నవ్వాడు, మరియు శారా కూడా నవ్వింది. అంటే ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? దేవుడికి అవమానం వచ్చింది. ఒక మాట చెప్పాలి అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని వీళ్ళు ఎగతాళిగా తీసుకున్నారు. నవ్వారంటే అర్థం ఏంటి? ఎగతాళి. దేవుడు ఏం చెప్పాడు? నీ సంతానము అని చెప్పాడు, నీకు పిల్లలు పుడతారని చెప్పాడు, ఆ ఇబ్బంది పేరు కూడా పెడతామని చెప్పాడు, ఇస్సాకు అనే పేరు కూడా పెడతామని చెప్పాడు. మరి దేవుడు అబ్రహాంకు కనిన కుమారుడు, మొదటి కుమారుడు ఇష్మాయిల్ని దేవుడు పక్కన పెట్టాడు. ఎందుకంటే అతను వాగ్దానం ద్వారా పుట్టిన కుమారుడు కాదు. దేవుడు ఏమంటున్నాడు ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాగా నవ్వినప్పుడు దేవుడికి కోపం రాదా? వస్తుంది. 18వ వచనానికి రండి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమును అతడి మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించమని మరలా ఇంకొకసారి ఆశీర్వాదాన్ని చెప్పాడు. 27వ వచనంలో చూడండి, 27వ వచనానికి వస్తూ ఉన్నాను. 27వ వచనంలో అందుకు అబ్రహాం ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. తగ్గించుకుని ప్రార్థన, తగ్గింపు, నేను పనికిరాని వాడను అని చెప్పడానికి ధూళి, దుమ్ము, బూడిదను ఉపయోగిస్తారు. ఎందుకంటే అవన్నీ ఎక్కడ పారేస్తాం? పెంటకుప్పలో పారేస్తాం. కాబట్టి అంత తగ్గింపుతోటి ఇతను మరి ఆ సొదొమ గొమొర్రా లోతు గురించి ప్రార్థన చేస్తాడు. నీతిమంతులు ఉంటే చంపేస్తావా అని అడుగుతాడు. ప్రార్థన చేసే గుణం ఉంది ఇతనికి మొదటి నుంచి కూడా. దేవుని యొక్క మహాప్రేమలో ఆలోచన చేయండి ప్రియులరా. 21వ అధ్యాయంలో 21వ అధ్యాయానికి వచ్చినట్లయితే 34వ వచనానికి వెళ్దాం. 21:34వ వచనంలో అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక జనులు పరదేశిగా కూడా ఉన్నాడు. పరదేశి అంటే వాళ్ళది కాని దేశంలో నివసించే వాళ్ళని పరదేశులు అంటారు. అంటే అబ్రాడ్ దేశంలో ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఇతను మనకి కనపడుతూ ఉన్నాడు పిల్లరా. 28వ అధ్యాయంలోనికి వస్తే 22వ అధ్యాయానికి వెళదాం. 22వ అధ్యాయం మొదటి వచ్చింది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధనకు గురయ్యాడు. అబ్రహాంకి ఎప్పుడు పరిశోధనలే, ఇంకొక పరిశోధన వచ్చింది. ఏంటంటే నీకు ఒక్కగానొక్కడే ఉన్నటువంటి నీ కుమారుడు నాకు బలిగా అర్పించమని కోరాడు. చాలా దేవుడు అసలు ఇతను నా మాట వింటాడా లేదా అని పరీక్ష చేసాడు. పరిశోధన అన్నారు ఇక్కడ. కాబట్టి పరిశోధన దేవుడు చేస్తే ఆ పరిశోధనలో నిలబడ్డాడు, ఓడిపోలేదు. ప్రియులారా ఆలోచించండి. మరి కుమారుడిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క కుమారుడితో మాట్లాడి అతని బలిపీఠం మీదకి ఎక్కించిన తర్వాత మరి చంపబోతున్న సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడటం జరుగుతుంది. ప్రియులారా ఆలోచించండి. మాట్లాడి నీవు నాకు భయపడుతున్నావు. 10వ వచనం నుండి చదువు. 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచి, అందుకు అతని చిత్తం ప్రభువా అనగా ఆయన చిన్నవారి మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడు నాకు ఏ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడమని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఎవరిప్పుడు అబ్రహాము దేవుడి మాటకి లోబడ్డాడు, ఊర్లో నుంచి బయటకు వచ్చేసాడు. మరి భార్య ఎవరితోనో పొమ్మన్నప్పుడు పోయి కంటే వాళ్ళని పంపించేయమంటే పంపించేశాడు. మరి మధ్యలో ఒకసారి అతను నవ్వుకున్నాడు, నాకు పిల్లలు పుడతారా అని. తర్వాత పిల్లలు పుట్టారు. ఆ కుమారుడు నాకు ఇచ్చేమని దేవుడు అడిగాడు. దేవుడు అడిగితే ఇచ్చేస్తానని సిద్ధపడ్డాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే అక్కడ మరి బలి ఇవ్వాల్సిందే. ఏదైనా మనం కట్టెలు పేర్చిన తర్వాత బలి ఇవ్వకపోతే అది అవమానం.
కాబట్టి బలి చేయాలి. ఇప్పుడు కొడుకు లేడు, మరి ఇప్పుడు అప్పటిదాకా పొదల్లో ఆ గొర్రె పిల్ల కనపడలేదు, కానీ ఇప్పుడు చూస్తే ఏమో పొట్టేలు అక్కడ కనపడేది. ఆ పొట్టేలే మనకు బదులుగా చనిపోయినటువంటి దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు వారు. బలిపీఠం ఉంది, అయితే కుమారుడు చనిపోలేదు. కుమారుడు అంటే ఆయన కుమారుడు కాబట్టి మనం కూడా దేవుని కుమారులం. మనం చనిపోవట్లేదు, మన బదులు ప్రభువారు బలి అయిపోయినట్టుగా ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మన బదులు ఆయన ఆ యొక్క సిలువను ఎక్కాడు అన్నాం కదా అక్కడ కొత్త నిబంధనలో. ఇక్కడ బలిపీఠమును ఎక్కాడు. ఎవరు? గొర్రెపిల్ల. గొర్రెపిల్లను వధించారు. దేవుని యొక్క మహాకృపలో దేవుడు చేసిన ఉపకారం ప్రియులరా, ఆ మాట ప్రకారం ఆయన ఏ మాట ఇది చెప్పాడు కుమారుడు ఇవ్వమని, మాట ప్రకారం చేశాడు పిల్లలు. అప్పుడు ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఇతను నాకు భయపడేవాడని కూడా సకల సమాజానికి తెలిసేటట్టుగా కూడా ఇందులో మనకు కనబడతాం. 22వ అధ్యాయంలోనే 14వ వచనం కనుక మనం చూస్తే, అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టింది. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే దేవుడు చూచుకొనును. ఆ పేరు అక్కడ అతను దేవునికి ఒక పేరు కూడా పెట్టినట్టుగా కనబడుతుంది. 24వ అధ్యాయంలో మళ్ళా దేవుడు అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించెను అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను మరలా వివాహము చేసుకున్నాడు. అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండని తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి తొడకన పెట్టమని చెప్పి ఆ కుమారుడిని తీసుకొని రావటం జరుగుతుంది. పిల్లరా, కుమారుడిని తీసుకొని వచ్చిన తర్వాత ఇతన్ని వెనక మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఒక 6 పిల్లలు పుట్టారు. దేవుని ప్రేమించిన పిల్లరా, ఇందులో నుంచి వచ్చినటువంటి ఒకడే ఆ మిద్యానీయులు. మిద్యానీయులు ఇశ్రాయేలుకు శత్రువులు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా మిద్యాను సంతతి మనకు కనపడుతుంది బైబిల్లో. కాబట్టి మిద్యానీయులు దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలుకు శత్రువులుగా మారారు. వీళ్ళు కూడా అబ్రహాము ద్వారానే వచ్చినట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తాం. కాబట్టి మనము దేవుడి యొక్క మాటలు వింటూ దేవుడి కోసమే పనిచేయాలి. ఇతను వివాహం చేసుకునేటప్పుడు అతని వయసు 140 సంవత్సరాలు. అదేంటండి అంటే 100 సంవత్సరాలకు కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత 40 ఏళ్ళకి ఇస్సాకు వివాహం చేసుకున్నాడు. 25వ అధ్యాయము 20వ వచనంలో మనకి ఈ మాట మనకు కనపడుతుంది. చూడండి 25:20లో, ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియుని వాడైనటువంటి లాబాను సహోదరియునైనటువంటి రెబెకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు. అంటే 140 సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు అబ్రహాముకి. 140 సంవత్సరాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను మళ్ళా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అతను బతికిందంత మొత్తం 175. 175లో నుంచి మరి 140 తీసేస్తే పెళ్లి చేసుకున్న తర్వాత 35 ఏళ్ళు బతికాడు. ఈ 35 ఏళ్లలో మళ్ళీ 6 కన్నాడు. కాబట్టి ఆలోచించాడు దేవుని ఇప్పుడు ఎంతమంది భార్యలు అతనికి? అసలు భార్య శారా, రెండవ భార్య ఐగుప్తీయురాలు దాసి హాగరు, మూడవ భార్య కెతూరా. 3 భార్యలు ఉన్నారు. పిల్లలు ఎంతమంది అంటే 6 ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఇస్సాకు ఒకడు, ఇష్మాయిలు ఒకడు, మొత్తం 8 మంది పిల్లలు మనకి అబ్రహాంకి కన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎంతమంది? ఇస్సాకు 40 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు లేరు. తర్వాత ప్రార్థన చేశాడు ఇస్సాకు, పిల్లలు పుట్టారు రెబెకాకని మనకి తెలిసిన విషయమే. 25వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనము చూద్దాం. 25వ అధ్యాయంలో 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడు? 175 సంవత్సరాలు. ఇప్పుడు అతను పిలువబడినప్పుడు 75వ సంవత్సరంలో పిలువబడ్డాడు. ఇప్పుడు ఎన్నితో వయసు? 175. కాబట్టి ప్రభువులో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 100 సంవత్సరాలు ప్రభువులో నడిచాడు. మరి మనం కూడా పాత జీవితం పాప జీవితం కన్నా ప్రభువులో నడిచిన సంవత్సరాలు అధికము కావాలని ప్రార్థన చేస్తున్నావా? దేవుడిని అడుగు మాట. తప్పనిసరిగా నీకు 1 సంవత్సరం ఎక్కువ చేసినా మనం ఒక 30 ఏళ్ళకి పట్టబడ్డాం అనుకో,
ఇప్పుడు మనకి 61 ఏళ్ళు వచ్చినాయి, 61 దాకా బతికామనుకో, అప్పుడు దేవుళ్ళలో 31 ఏళ్ళు ఉన్నట్టే. అది 35 ఏళ్ళకి వచ్చామనుకో, అప్పుడు 71 ఏళ్ళ దాకా ఉండాలి. కాబట్టి దేవుడిని ప్రేమించండి, దేవుడిని ఆశ్రయించండి, దేవుడి సహాయాన్ని కోరండి. మరి ఇప్పుడు మనం అబ్రహాము గురించి నేర్చుకోవలసిన విషయాలు ఏమున్నాయో ఆలోచించి, అబ్రహాము గురించి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, హెబ్రీ పత్రిక 11:11లో అతను విశ్వాసం ఉంచినప్పుడు, అంటే ఆమె కూడా, ఎవరు, శారా కూడా విశ్వాసం ఇచ్చినప్పుడు వారు ముసలితనంలో కూడా పిల్లల్ని కనటానికి దేవుడు సహాయం చేసినట్టుగా ఒకటి కనపడుతుంది. రెండోది ఏం కనపడుతుందంటే, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచింది. ఎప్పుడు వాళ్ళ వస్తారు వీళ్ళు వెనక్కి? 400 సంవత్సరాల తర్వాత. మరి ఇతను బతికుంటాడా? లేదు. కానీ ఆ పునాదులు గల పట్టణాన్ని ఊహించుకున్నాడట, హృదయంలో ఊహించుకున్నాడు. ఆ పట్టణం కోసం ఎదురు చూశాడు. మరి వెళ్ళి ఉంటాడా? వెళ్ళే ఉంటాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా అతను వెళ్ళి ఉంటాడు. అబ్రహాము నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమంటే, దేవుడి పిలుపుకి మనము లోబడి ఆయనతో వెళ్ళాలి. అలాగే దేవుని యొక్క ప్రేమలో మాట వినాలి. ఆ తర్వాత విశ్వాసము ఉంచాలి. ఆ తర్వాత ఇతని ప్రవక్తగా కూడా చెప్పారండి బైబిల్లో. 20వ అధ్యాయము 7వ వచనానికి రండి. 20వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అబీమెలెకుతో చెబుతూ, కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఏమయ్యాడు ఇతను? ప్రవక్త. ప్రవక్త అంటే జరగబోయేదాన్ని ఊహించగలిగేవాడు, చెప్పగలిగినవాడు ప్రవక్త అంటే. అలాగే ప్రార్థన చేస్తే బతుకుతారట, అక్కడ రాశాడు. ప్రార్థన చేయను నీవు బ్రతుకుదువు. అప్పటిదాకా పిల్లలు లేరా ఆయనకి, గర్భం మూయబడింది శారాన్ని తెచ్చుకున్నందుకు. ఆ తర్వాత ఆ యొక్క గర్భం తెరవబడినట్టుగా బైబిల్లో చూస్తాం. ఎవరు ప్రార్థన చేశారు? ప్రవక్త. ప్రవక్త అయినటువంటి అబ్రహాము అబీమెలెకు ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబంలో పిల్లలు కలిగినట్టుగా మనము చూస్తాం. ఎదురు చెప్పే మనసు లేదు. పిల్లవాడిని ఇవ్వాలి నాకంటే ఎట్లా ఇస్తాను, నువ్వేగా నాకు ఇచ్చింది, ఇంత వయసు వచ్చిన తర్వాత ఎందుకు ఇస్తాను నేను నీకు అలా ఎదురు తిరిగే స్వభావం లేదు. ఎదురు తిరగకుండా చెప్పినట్టుగా చేసినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనము బైబిల్లో చూస్తాం. తప్పు ఒక్కటి కనపడుతుంది అబ్రహాంలో. అదే భార్య మాట విని హాగరుతో పోయి ఇష్మాయిల్ని కంటాం. అయితే దాన్ని దేవుడు పాత నిబంధనలో గుర్తు చేసి అది నువ్వు పాపం చేసావని చెప్పకుండా ఏమన్నాడంటే 17వ అధ్యాయంలో నువ్వు నా సన్నిధిలో నిందారహితంగా నడవమని చెప్పాడు. అంటే హెచ్చరిక చేశాడు. తప్పుని అతనే అర్థం చేసుకునేటట్టుగా, అంటే నువ్వు తప్పు చేశావు, ఇక నుండి అలాంటి పని చెయ్యొద్దు అని ఆ వాక్యంలో మనకి కనబడుతుంది. నిందారహితంగా ఉండి ఇక నుంచేనా ఎప్పుడంటే 85వ సంవత్సరం. అప్పుడు ఆ యొక్క మొదటి కుమారుడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆయనకి ఇక 15 సంవత్సరాలు వచ్చినప్పుడు, అంటే 100వ సంవత్సరంలో పిల్లడు కన్నాడు. అంటే మొదట 10 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదని తప్పని చేశాడు. ఇప్పుడు ఆ తప్పుని మరలా చేయకుండా మరి దేవుళ్ళు ఉన్నందుకు వాగ్దాన కుమారుడిని ఇచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమలో ఆ వాగ్దాన కుమారుడిని కనటానికి భార్యకు కూడా ఉండాలి విశ్వాసం. కాబట్టి భార్య కూడా విశ్వాసురాలైనట్టుగా హెబ్రీ 11:11లో మనకి కనపడతారు. మనం అందరికీ ఎవరు తండ్రి అంటే అబ్రహాము అని చెప్పచ్చు. ఎందుకంటే లూకాసు వార్త మరి 19వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడు అంటే ఉన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఏంటి అబ్రహాము కుమారుడు అంటే విశ్వాసం ఉంచినవాడు దేవుడి మీద అని అర్థం. ఎందుకంటే జక్కయ్య దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు తన పాపం బయటకు వచ్చేసింది. అప్పుడు దేవుడు అన్నాడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి ఇప్పుడు విశ్వాసంలో నడిచిన అబ్రహాం కుటుంబానికి రక్షణ వచ్చింది. మరి రాజులయ్యారు వాళ్ళు. శాశ్వత కాలం వరకు వాళ్ళకి ఆ దేశాన్ని ఇస్తానన్నాడు, ఐశ్వర్యాన్ని ఇస్తానన్నాడు, ఇసుక రేణువులంతగా సమాజాన్ని వాళ్ళని అభివృద్ధి చేస్తానని చెప్పాడు. చాలా వాగ్దానాలు ప్రభు చేశాడు. ఆశీర్వదించిన వాళ్ళని ఆశీర్వదిస్తానని చెప్పాడు, శపించిన వాళ్ళని నేను శపిస్తానని కూడా చెప్పాడు. కాబట్టి అబ్రహామును పిలిచినప్పుడు లోబడైతే
ఎన్ని ఆశీర్వాదాలు తనకి తన కుటుంబానికి. మరి వారు ఉన్న దేశం నుండి బయలుదేరి వస్తే ఎన్ని ఆశీర్వాదాలు. సేవకుడు కూడా నిజంగా ఉన్నటువంటి స్థలంలో కన్నా వేరొక స్థలంలో లేదా పాడైపోయిన సమాజంలో నువ్వు సువార్త చేసినా పర్వాలేదు, లేదా వేరొక చోటకి, ఆ ప్లేస్లో కాకుండా ఎక్కడికి వెళ్ళైనా సరే దేవుడిని మహిమపరిచేటువంటి జ్ఞానం, దేవుడు దర్శనం కనుక నీకు వస్తే తప్పనిసరిగా దేవుడికి మహిమకరంగా వాడబడుదురుగాక. అలాంటి దీవెనతో అబ్రాహాము లాంటి ఆశీర్వాదం మనకి కూడా, మన కుటుంబాలు. మొన్నటి దినాన్ని నేను నోహ ఆశీర్వాదం గురించి చెప్పాను. ఈ రోజున ఇక్కడ మరి అబ్రాహాము ఆశీర్వాదం. మరి రేపు శనివారము మరొక వ్యక్తికి ఎలా ఆశీర్వాదం వచ్చిందో అలాగ జ్ఞాపకం చేసుకున్నాం. అసలు ఎవరెవరు ఆశీర్వదించబడ్డారు, ఎలా ఆశీర్వదించబడ్డారు అనేది నీకు కూడా తెలిస్తే నువ్వు కూడా బలపరచబడి అలాంటి ఆశీర్వాదాలు మనం కూడా పొందుకొందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.